అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా దాడులు, కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు అనేకటువంటివి ఈరోజు సంఘటనలు కూడా చోటు చేసుకున్న విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా ప్రజల్ని నేను కోరుతున్నాను. అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు అమలు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎప్పుడు చూసినా వీళ్ళు ఎన్నికలకు ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతలపైన ఎవరెవరు అప్పట్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు, బాగా పనిచేసిన వాళ్ళకి గతంలోనే వీళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి టార్గెట్ చేసుకుంటూ అక్రమ అరెస్టులు అని చెప్పేసి లోపల పంపించడం ఏ విధంగా నడుస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఎంతనే ఉంది. ఏ విధంగా వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న విషయం కూడా చూడాల్సిన విషయం కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కొద్దిగా 1-2 months నెలల ముందు జరిగిన సంఘటన మీకు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వానికి దళితులపైన, గిరిజనులపైన ఎందుకు అంత చిన్న చూపని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఒక దళిత మైనర్ బాలిక పైన ఏ విధంగా టీడీపీ నాయకులందరూ కూడా దాదాపుగా 12-14 మంది సామూహిక అత్యాచారానికి గురైతే అమ్మాయి ఇంతవరకు కూటమి ప్రభుత్వం దానికి స్పందించకపోవడం, హోంమంత్రి అయినటువంటి అనిత గారు స్పందించకపోవడం, ఏ విధంగా మన రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాల్సిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. మహిళలకు రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలో. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున సంఘటన జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రామగిరి మండలానికి చెందిన ఆ మైనర్ బాలిక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైతే కూటమి ప్రభుత్వానికి మాత్రం ముట్టినట్లు కూడా లేదనే విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజున దాదాపు ఒక 3-4 రోజుల కింద ఆ మైనర్ బాలిక ఒక మగ శిశువుని కూడా జన్మనివ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి, మా యువజన భాగం కానివ్వండి, మహిళా విభాగం కానివ్వండి, అందరూ కూడా ఆ అమ్మాయిని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డుకున్న విషయం కానివ్వండి, పోలీసులు ఏ విధంగా వాళ్ళకి తీసుకెళ్ళడం విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. మా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఏమంటున్నారు, ఆ అమ్మాయి భవిష్యత్ భద్రత గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి పోరాడుతుంటే ఈరోజు ఏ విధంగా అన్యాయంగా వాళ్ళందరికీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు హోంమంత్రి అనిత గారు మడక్సిరకు రావడం జరుగుతుంది. సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విజయవాడ నుంచి మడక్సిరకు ఆమె ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. ఒక దళిత హోంమంత్రి అయిన అనిత గారు మడక్సిర నుంచి అనంతపురానికి రాలేరు. ఆమె ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా దళితులపైన ఎందుకు వీళ్ళందరూ కూడా ఇంత చిన్న చూపు చూస్తున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అనిత గారు మడక్సిరకు వస్తున్నారు. ఆమెకి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేద్దాం, ఆమెకి నిలదీయాలని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా మడక్సిరకు వెళ్ళి అక్కడ పోయి ఆమెకి తెలియజేద్దామంటే ఇక్కడ నిన్నటి రోజున హౌస్ అరెస్ట్ చేసిన విషయం కూడా ఒకసారి గమనించాలి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా కూడా మేము పోరాటం చేసే హక్కుల్ని కూడా వీళ్ళు కలరాస్తున్నారంటే కన్నా ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా కోరుతున్నాను నేను. నిన్న రాత్రి మా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ సాకే చంద్రరావు కావచ్చు, రాజగోపాల్ గారు కావచ్చు, శ్రీనివాస్ నాయక్ గారు కావచ్చు,
పెన్నా అభిలేష్ గారు కావచ్చు, అనేక మందికి నిన్న హౌస్ అరెస్ట్ చేసినారంటే ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు, పోలీసులు ఏ విధంగా ఆంక్షలు విధించి వీళ్ళకి అరెస్ట్ చేసిన విషయం, హౌస్ అరెస్ట్ చేసిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరాటాలు చేసే హక్కు కూడా మన రాష్ట్రంలో లేదా అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు అందరికీ ఇప్పుడే మీరు చేస్తున్న పనులన్నీ కూడా వ్యతిరేకించుకుంటున్నారు. ఏ విధంగా మీరు పనితీరు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమాలు కానివ్వండి, దాడులు కానీ ఏ విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు అందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సరే, ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంటే, నిన్నటి రోజున మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని ఏ విధంగా అక్రమ అరెస్ట్ చేస్తున్నారో కూడా యావత్ దేశం కూడా ఈరోజు గమనిస్తోంది. 3 సార్లు ఎంపీగా అయినటువంటి మిథున్ రెడ్డి గారి పైన అక్రమ కేసులు బనాయించి ఏ ఒక్క ఆధారాలు కూడా లేకుండా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆయనకి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంతకుముందే చెప్పినట్లు నేను కేవలం కక్ష సాధింపునే ఏవైతే రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకున్నారో నాయకులపైన వాళ్ళకి టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సున్నితమైనటువంటి అతి దగ్గరగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టాలా, మానసికంగా దెబ్బతీయాలని చెప్పి ఉద్దేశంతో అక్రమ అరెస్టులు, దాడులు, కక్ష సాధింపులు చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టారని కూడా మనం చూస్తున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. మీరు ఏమి చేసినా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు ఎవరు భయపడే ప్రశ్న లేదని మీ అందరూ తెలియజేస్తున్నాను. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక కార్యక్రమానికి వెళ్తే ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారో, ఏ విధంగా జనాలందరూ కూడా సముద్రంగా మారిన విషయం కూడా వీళ్ళందరూ గమనించి అవన్నీ తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళకి ఎదగనీయకుండా చేయాలా, ఎవరైనా యాక్టివ్గా ఉన్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వాళ్ళపైన ఖచ్చితంగా అక్రమ కేసులు, దాడులు పెట్టి కూడా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మీరు ఏమి చేసినా కూడా మిథున్ రెడ్డి గారు కడిగిన ఆనిముత్యంలాగా ఆయన బయటకు వస్తారని కూడా మేమందరూ కూడా భావిస్తున్నాం. తొందరలో ఆయన బయటకు వస్తారు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తానని తెలియజేసుకుంటున్నాను.